ద్విచక్ర వాహనం మొదలుకొని బస్సులు, లారీల వంటి భారీ వాహనాల వరకు అన్ని మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం తయారు చేస్తారు. కంపెనీలు తయారు చేసిన ఏ వాహనానికైనా మార్పులు, చేర్పులు చేయడం చట్ట విరుద్ధం. ఒకవేళ చేయాల్సి వస్తే దానికి రవాణా శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. కంపెనీల నుండి వచ్చిన వాహనాలకు కొన్ని పార్టులు బిగించి సంబంధిత కంపెనీల డీలర్లు ప్రజలకు విక్రయిస్తుంటారు. వాహనాలన్నీ మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం తయారవుతాయి. కంపెనీ తయారు చేసిన ఏ వాహనాన్నైనా వాహనదారులు తమ ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోవడానికి వీలులేదు. అలా మార్చడం చట్ట ప్రకారం నేరమవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ కొందరు వాహనదారులు మాత్రం తమ ఇష్టం వచ్చినట్లుగా వాహనాల పార్టులు మారుస్తున్నారు. ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు ఇష్టం వచ్చినట్లుగా మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కొందరు ద్విచక్ర వాహనదారులు తమ వాహనాల సైలెన్సర్లను మార్చి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు బిగించి ప్రజలను చికాకు పరుస్తున్నారు. వాహనాల సైలెన్సర్లను మార్చడం మోటారు వాహనాల చట్టంలో సెక్షన్ 190(2) ప్రకారం నేరం. ఈ విషయం తెలిసినప్పటికీ కొందరు వాహన అధికారులు ఇదేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ సైలెన్సర్లను మార్చి పట్టణాల్లో అధిక శబ్దం వచ్చేలా వాహనాలను నడుపుతూ ప్రజలకు, తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మరికొందరు సైలెన్సర్లకు రంధ్రాలు చేసి అధిక శబ్దం వచ్చేలా చేస్తున్నారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమే. కంపెనీ బిగించిన సైలెన్సర్లను మార్చడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు వాయు కాలుష్యం కూడా పెరుగుతుంది. వీటిని నివారించడానికి ప్రభుత్వం మోటారు వాహనాల చట్టంలో 190(2) సెక్షన్ను చేర్చింది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఏటికేడు వాహనాల ఇంజన్ ప్రమాణాలను పెంచుకుంటూ వస్తుంటే, మరోవైపు కొందరు ఆకతాయిలు మాత్రం ప్రభుత్వ ఉద్దేశాలకు గండి కొట్టేలా వాహనాల సైలెన్సర్లను మారుస్తూ శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణమవుతున్నారు. ద్విచక్ర వాహనాలకు బిగించే సైలెన్సర్లు సైతం కాలుష్య నియంత్రణ చర్యలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకే ఉంటాయి. కానీ కొందరు మాత్రం సైలెన్సర్లను మారుస్తూ ప్రభుత్వ ఉద్దేశాలను, చట్టాలను తొంగలు తొక్కుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు సైలెన్సర్లు మార్చే వాహనదారులపై ప్రత్యేకంగా దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు రవాణా శాఖ అధికారులు సైతం వాహనాలకు మార్పులు, చేర్పులు చేసే వాహనదారులపై దృష్టి కేంద్రీకరించారు. వాహనాల సైలెన్సర్లు మార్చి తిరిగే వారిని సైతం పట్టుకునేందుకు రవాణా శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. వాహనాల సైలెన్సర్లను మారుస్తే మోటార్ వాహనాల చట్ట ప్రకారం జరిమానాలతో పాటు జైలు శిక్ష సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా రవాణా శాఖ అధికారి లావణ్య హెచ్చరించారు. 2 వీలర్స్వి సైలెన్సర్స్ వాళ్ళు మాడిఫై చేసి వెహికల్స్ రన్ చేస్తున్నారు. యాక్చువల్లీ యాజ్ పర్ ఎంవీ యాక్ట్ 190(2) సైలెన్సర్స్ది యాజ్ పర్ షోరూమ్ నుంచి ఏదైతే వస్తుందో అదే యూజ్ చేయాలి. అలా కాకుండా వాళ్ళు ప్రెషర్ హార్న్స్ కానీ సైలెన్సర్స్ మాడిఫైడ్ సైలెన్సర్స్ కానీ చేంజ్ చేస్తే అది యాజ్ పర్ 190(2) ఎంవీ యాక్ట్ ప్రకారం అది వైలేషన్ అవుతుంది. దానివల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ కానీ, నాయిస్ పొల్యూషన్ కానీ మనకి చాలా ఎక్కువ అవుతుంది. యాజ్ పర్ ది నార్మ్స్ ప్రకారం మనకి వెహికల్కి పొల్యూషన్ నార్మ్స్ ప్రకారం వెహికల్కి హజార్డస్ కాకుండా వాళ్ళు సైలెన్సర్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బేసికల్లీ మనకి బిఫోర్లో మనకి BS2, BS3, BS6 ఇలా మనం ఎవ్రీ ఇయర్ నార్మ్స్ పెంచుకుంటూ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మనం వెహికల్స్ అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే దానికి రిలేటెడ్గా సైలెన్సర్స్ కూడా యాజ్ పర్ ది పొల్యూషన్ నామ్స్తోనే మనకి మ్యానుఫ్యాక్చరర్ ఫిక్స్ చేసి ఇస్తారు. అలా కాకుండా వీళ్ళు యాజ్ పర్ ది నామ్స్ కాకుండా వీళ్ళు మాడిఫైడ్ సైలెన్సర్స్ ఫిక్స్ చేసుకొని అవి వెహికల్స్నేమో రోడ్స్ పైన రన్ చేస్తున్నారు. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. అలాగే నాయిస్ పొల్యూషన్, డిఫరెంట్ సౌండ్, రెగ్యులర్ వెహికల్కి వచ్చే నాయిస్ కంటే ఇది మోర్ దాన్ 2 to 3 times ఎడిషనల్ నాయిస్ వస్తుంది. దానివల్ల నాయిస్ పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. దీనికోసం రీసెంట్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేశారు. చాలా వెహికల్స్వి అవి సైలెన్సర్స్ రిమూవ్ చేసి కేసెస్ రాయడం కూడా జరిగింది. అలాగే యాజ్ పర్ ఎంవీ యాక్ట్ దీనికి సైలెన్సర్స్ అది రిమూవ్ చేసి మాడిఫైడ్ సైలెన్సర్స్ ఫిక్స్ చేస్తే దానికి ఫైన్ ఉంటుంది, పెనాల్టీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. కనుక దయచేసి వెహికల్స్కి సైలెన్సర్స్ మాడిఫై చేయకుండా యాజ్ పర్ షోరూమ్ ఏవైతే ఇస్తారో, మనకి మ్యానుఫ్యాక్చరర్ ఏవైతే ఇస్తారో ఆ వెహికల్స్ యూజ్ చేయడమే సేఫ్. అవి డేంజర్ కాకుండా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.